పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ నిజాలు వెల్లడించాలని పలు క్రైస్తవ సంఘాలకు చెందిన మత పెద్దలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని ఒక హోటల్లో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని పలు క్రైస్తవ సంఘాల మత పెద్దలు సమావేశం నిర్వహించారు. ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ప్రవీణ్ పగడాల మృతిపై అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమని క్రైస్తవ సంఘాలు స్పష్టం చేశాయి. సమావేశం అనంతరం ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షులు లంక కరుణాకర్ విలేకరులతో మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘోర పరిణామమన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై భిన్న అభిప్రాయాలు, అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ప్రవీణ్ పగడాల మృతి ఈ యాక్సిడెంట్ అని కొందరు అంటుంటే ఎక్కువ మంది హత్యగాని భావిస్తున్నారన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ నుండి కొవ్వూరు వచ్చే సమయంలో విభిన్న చిత్రాలు వెలువడుతున్నాయని, పోలీసులు చెప్పిన చిత్రాల్లో ముఖం సరిగా కనిపించడం లేదన్నారు. ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదమే. ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసును ఛేదించాల్సిన బాధ్యత పోలీసుల అధికారులది, ప్రభుత్వానిదన్నారు. ఈ సమావేశంలో మన్నా మినిస్ట్రీస్ అధినేత బిషప్ పి స్పర్జన్ రాజు, పాస్టర్ వేషపోగు జాన్ భాస్కర్ రావు, సింపణి గాస్పల్ అధినేత గాయకులు ఏఆర్ స్టీఫెన్సన్, సువార్త ఛానల్ అధినేత పాస్టర్ చాట్ల లూథర్ ప్రశాంత్, పాస్టర్ ఎం రవికుమార్, పాస్టర్ ఎం మాథ్యూస్, పలువురు పాస్టర్లు, మత విశ్వాసులు పాల్గొన్నారు. నా పేరు లంక కరుణాకర్, ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫార్మ్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక ఘోర పరిణామాన్ని మనం చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది. కొందరేమో అది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు, మరికొందరు అది మర్డర్గా చిత్రీకరిస్తున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్టు అనే దాని మీద కానీ ఆలోచన చేయవలసి వస్తే ఎక్కువ భాగము అది మర్డరే అనేటువంటి విధంగా కనపడతా ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఒక లాయర్గా, ఒక సంస్థకు ఆర్గనైజర్గా నేను కొన్ని విషయాలు మీ ముందు నేను బయట పెట్టదలుచుకున్నాను. ఆయన హైదరాబాదు నుండి ప్రయాణమైనప్పటి నుంచి విజయవాడ వరకు ఎలా వచ్చాడో వీడియోలో చూపెడతా ఉన్నారు. విజయవాడ నుంచి ఆయన కొవ్వూరు వరకు ఎలా ప్రయాణం అయ్యాడో దాన్ని కూడా చూపెడతా ఉన్నారు. ఈ రెండిట్లో ఆయన పిక్చరు, ఆయన ఫిగరు ఏంటో కూడా ఇంతవరకు కరెక్ట్గా తేలేటువంటి పరిస్థితి కనపడలా. హైదరాబాద్ నుంచి వచ్చిన దాంట్లో ఆయన ముఖం ఒక విధంగా కనపడుతుంది, విజయవాడ నుంచి కొవ్వూరుకి వెళ్ళిన దాంట్లో ఆయన ముఖం అసలు కనపట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అనుమానాస్పద కేసు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ మృతి అనుమానాస్పదంగా ఉంది. మరి దీనికి రెమెడీ ఎవరు, ఏం చేయాలి? దీని గురించి దీన్ని కరెక్ట్గా చెప్పాలని అంటే పోలీస్ డిపార్ట్మెంట్దే బాధ్యత ఉంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు కరెక్ట్గా చేస్తుందో చేయట్లేదు అనే దాన్ని కానీ మనం చూసినట్లయితే మొన్న సిపి గారు, మొన్న డీజీపీ గారు, తర్వాత అక్కడ లోకల్ ఎస్పీ గారు ఒక ప్రకటన విడుదల చేశారు, వీడియోలన్నీ కూడా చూపెట్టారు.